ఏమిటో దలేర్ మెహందీ రేంజ్ లో ప్రేమ గీతాలు పాడడం, సోలోగా గిటార్ వాయించుకోవడం తప్ప ఓ అమ్మాయిని సెట్ చేసుకుందామన్నా థాటే లేదురా వీడికి. తీసుకొచ్చే కొట్టయింది రెడీ. హౌ ఇస్ ఇట్? ఎలా ఉంది? ఒరేయ్ ఈ గెటప్ ఏంట్రా? లేటెస్ట్ ఫ్యాషన్. లోపల వేసుకుంటే జెంట్మెన్ అవుతాడు, పైన వేసుకుంటే సూపర్ మెన్ అవుతాడు. మొత్తం ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అవుతావు. ఆ స్టైల్ ఇంకా వచ్చినప్పుడు అలాగే మెయింటైన్ చేస్తా. ఓకే బయలుదేరదామా? ఓకే బాలు గిటార్ పడేసి నువ్వు బయలుదేరా, టైం అవుతుంది. కమా బాలు, టెన్నిస్ మ్యాచ్ వెళ్దావుగా, 2 టికెట్లు వచ్చాను, వెళ్దాం పదా. అది విషయం. ఇంకా బాలు మనకు కనిపించాడు రా. ఆడి లైఫ్ ఫ్రెండ్ జాన్ దగ్గర వచ్చాడుగా, ఆడు మనతో రాడు, మనం బయలుదేరాం పదండి. ఇంతకీ నీ డిస్కో పార్ట్నర్ ఎవర్రా? ఆ జ్యోతేనా? నో, దానికి ఎప్పుడో లైవ్ డేట్స్ ఇచ్చేసా. బార్బర్ షాప్ పేరుతో నువ్వు డిస్కోకి పేరుతో వెళ్ళాలన్నారు కదా, గంట క్రితం దాన్ని సెటప్ చేసా. మౌనిక క్లాస్ మారినప్పుడు అలా బుక్స్ మార్చినట్టు, మంత్ మారినప్పుడు అలా క్యాలెండర్ లో పేపర్ మార్చినట్టు, రోజుకు అమ్మాయిని మార్చడం కాదురా ప్రేమంటే. లైఫ్ లో ప్రేమిస్తే లవర్ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిని ప్రేమించాలి. నీలా ఒకే అమ్మాయితో ఫిక్స్ అయిపోవడానికి ఇది రాముడి కాలం కాదురా, బిల్ గేట్స్ కాలం. ఈ కాలంలో కూడా అలాంటి పిల్ల మన బాలు కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది. ఎస్. చెప్పింది బుర్రకెక్కిందా? పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు నా కూతుర్ని గడప దాటనివ్వకూడదనుకున్నాను. అలాంటిది చదువు కోసం ఊరే దాటి పంపించాల్సి వస్తుంది. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. అట్టగే. ఈ సంగతి బామ్మర్ది గారు కూడా చెప్పు, వాడు అసలే బద్దకస్తుంది. అట్టగేనయ్యా. స్వప్న, మీ నాన్న వద్దంటున్నా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన్ని ఒప్పించి మరీ నేను సిటీకి పంపిస్తున్నాను. ఆయన గురించి తెలుసుగా, జాగ్రత్తమ్మా. అమ్మా, ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు నాన్నకి ఇష్టం లేని పని ఎప్పుడైనా చేశానా? నాకు తెలుసమ్మా, కానీ 10 ఏళ్ల క్రితం మీ అత్తయ్య విషయంలో జరిగిన దారుణం ఇంకా నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే నా తృప్తి కోసం ఈ ప్రేమలు గీములు లాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రమాణం చేసి చెప్పమ్మా. అమ్మా, మీకు నచ్చి మీరు చేసుకోమన్న మనిషిని తప్ప ఇంకెవరిని నా మనసులోకి రానివ్వను. మెల్లిగా కారు గీతలు పడకుండా చాలు. నన్ను ఆశీర్వదించండి నాన్న. ఊరెళ్లేది నువ్వు ఒక్కదానివే కాదు, మన ఇంటి పరువు కూడా. నువ్వేం చదువుతావో నాకు తెలియదు, నీ చదువుతో పాటు మన పరువు కూడా పెరగాలి. వస్తానమ్మా. రామ్మా. టికెట్స్ 3 దొరికాయి, ఇంకా 2 బ్లాక్ లో ట్రై చేస్తే దొరకలేదు. ఇదంతా మీరు లేట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎలాగే సినిమా చూడకపోతే ఈ రోజు అంతా మూడవుటే. లేట్ అయితే రేషన్ షాప్ లో నిల్లని, సినిమా హాల్లో ఫుల్ అని బోర్డు ఉండడం కామనే కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామే? చెప్తా. మనకి మిగతా 2 టికెట్స్ దొరికేసినట్టే. ఎలా? బాపు గారికి రమణలా స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు ఒకడున్నాడు. వాడికి ఇస్తా జస్కా మస్కా. ఏ బాలు, బాలు, అక్కడ సీరియస్ ఎక్కడున్నావేంటి? ఏమైంది? ఏమన్నా ఏంటి? నీ ఫ్రెండ్ శరత్ కి బైక్ యాక్సిడెంట్ అయింది. బైక్ యాక్సిడెంటా? ఎక్కడ? బీచ్ రోడ్ లో. డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు, క్లబ్ పిచ్చోళ్ళు ఉంటారు, మందు పిచ్చోళ్ళు ఉంటారు, మద పిచ్చోళ్ళు ఉంటారు. కానీ వీడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ పిచ్చోడే. అలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు హ్యాపీగా సినిమా చూడగలుగుతున్నాం. కమ్ ఆన్ యార్. సార్ చెప్పండి. ఈ రోజు ఈ రోడ్ లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంట్ ఈ రోజే కాదు, వారం రోజులుగా ఈ రోడ్ లో ఏ యాక్సిడెంట్ జరగలేదు. ఏంట్రా నన్ను త్వరగా రమ్మని నువ్వు లేట్ చేసావేంటి? రే శరత్, నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను, నువ్వేంటి కంగారుగా ఉన్నావు? నీకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి ఒక అమ్మాయి టికెట్లు కొట్టేసిందిరా. ముందు దాని సంగతి చూడాలి, పద. అరే బాలు, నా మాట వినరా? రే బాలు, రే ఆగరా, రే బయటికి రా. ఆఫ్టర్ ఆల్ 2:30 గంటల వినోదం కోసం నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తావా? టికెట్స్ కావాలని అడుగుంటే మేము పిక్చర్ మార్కుని మీకు ఇచ్చేవాళ్ళం. నార్మల్, ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయకు. ఆడదాని కాబట్టి బ్రతికిపోయావు, లేదా చంపేసేవాడిని. సార్ పాల్ సార్. పోసిపోవాయా? సార్ కేబుల్ టీవీ బిల్ సార్. ఆ బెడ్రూమ్ లో పొరుపు కింద తాళాలు ఉన్నాయి, బీరువాల డబ్బులు తీసుకెళ్ళి. మళ్ళీ ఇటువైపు వచ్చావంటే కాళ్ళు ఎరపడతా. ఏంటి ఏం చేసావండి అలా పారిపోతున్నాడు? మీ బద్దకంతో చస్తున్నా. డబ్బులు మీరు తీసివచ్చుగా. నేను చూడకపోతే ఇల్లంతా దోచుకుపోయేవాడు. అయ్యో చూడండి, ఏంటి బంగారం లాంటి పాలు మీ వల్ల పిల్లి
అసలు మీ బద్ధకం వల్లే ఇన్నేళ్లైనా మనకి పిల్లలే పుట్టలేదు. నా బద్దకం వల్ల ఏమాయ్ ఎన్నేళ్ళకి మన పెళ్ళయి మాయా రామ్మ స్వప్నారా బాగున్నావా? మాయా ఏమ్మా స్వప్న, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది రండి, సామాన్లు జాగ్రత్తగా లోపలెట్టండి. ఇదిగో పులమా, అయ్యా. అందులో సున్నుండ్లు ఉన్నాయి, నలకుండా వంటగదిలో పెట్టు. అలాగేనయ్యా. డిగ్రీ చదవడానికి వస్తూ కొబ్బరి తోటలో తిరిగి ఈ బండోడు తీసుకొచ్చావమ్మా. బండోడా? ఏ నన్నే? నిన్నేరా? నాన్న సంగతి నీకు తెలుసు కదా మాయా, బార్డర్ లో సోల్జర్ లాగా బాబాయ్ని నా బాడీ గార్డ్ లో పంపించారు. ఏడ్చాడు. అయినా ఏంటమ్మా ఈ డ్రెస్ బుట్టబొమ్మలాగా? నువ్వు ఇలాగే కాలేజీకి వెళ్తే ఆడపిల్లలు కూడా టీచ్ చేస్తారు. నిన్ను ఇలా పెంచినందుకు మీ నాన్నకు బుద్ధి లేదు. ఏమాయ్ రేపు అమ్మాయిని షాపు తీసుకెళ్లి మంచి మోడల్స్ కొనిపెట్టు. అలాగేనండి. పద స్వప్న. వెళ్ళు. బాగుంది. అక్కడ అన్నయ్య ఏమో క్యాలెండర్ లో లక్ష్మీదేవి బొమ్మలా ఉండమంటాడు, ఇక్కడ నువ్వేమో సినిమా పోస్టర్ లో హీరోయిన్ లా ఉండమంటున్నావు. ఏదన్నా తేడా జరిగిందంటే అది నేను చూసుకుంటాను, నువ్వు మూసుకో. మూసుకుంటావులే. ఏంట్రా కాలేజ్ టైం అవుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏంట్రా ఈ గెటప్? రే ఈడొక అమ్మాయిని సెటప్ చేసుకున్నాడు రా. ఆ అమ్మాయిని మాకు పరిచయం చేస్తా అన్నాడు. అదో, అందుకే. ఎరా లైఫ్ అంతా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉంటారా? అది సరేరా. చూడు, బడికెళ్తే బుక్, గుడికెళ్తే ఫ్రూట్, ఫ్లవర్ చేతిలో ఉండన్నారు. కమాన్ ఫ్రూట్ క్యాచ్. రే ఈ ఫ్రూట్ క్యాచ్ చేసినట్టుగా నువ్వు కూడా ఓ అమ్మాయిని పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఈ లవ్ బాధలు నీకు అర్థమవుతాయి. రే దేనికైనా టైం కలిసి రావాలరా. నాకు నచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి, ఆ అమ్మాయిని నేను చూడాలి, ఆ అమ్మాయి నన్ను చూడాలి. అలా కలిసే రోజు, మాట్లాడే రోజు ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. బాగున్నాను పూజారి గారు. ఈ అమ్మాయి నా మేనకోడలు. ఈ రోజు మొదటిసారిగా కాలేజీకి వెళ్తోంది. కాలేజ్ లో ఫస్ట్ రావాలని దీవించండి. పూజారి గారు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కాదండి, మా కాలేజ్ లో నాతో పాటు చదివే అందరూ పాస్ అవ్వాలని పూజలు చేయండి. సరేనా? పేరేంటమ్మా? స్వప్న. 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 శాంతి శాంతి. ఇదిగో ప్రసాదం తీసుకోండమ్మా. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. దక్షిణిస్తామా? ఎప్పుడు 100 పడుతుందా అని మేము చూస్తుంటాం. నువ్వేంటి బాబు మా పళ్ళెంలో చేపెట్టావు? 100కి 500 చాలా. ఏంటి 100 పెట్టుకుంటున్నాడు? మ్యాటర్ అర్థం కావట్లేరా. క్రూలూజ్రా. ఆగరా బాబు, రే నీకు మెంట్లా? 100 పెట్టుకున్నావేంట్రా? ఈ 100 రూపాయలు నా 100 ఏళ్ల జీవితం రా. ఇన్నాళ్ళకి నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికింది. ఎక్కడ్రా? గుళ్ళు. పేరేంట్రా? స్వప్న. అడ్రస్ ఏంట్రా? అబ్బా, అమ్మాయిని చూసిన ఆనందంలో కనుక్కోవడం మర్చిపోయా. రే కార్పొరేషన్ వాటర్ కనిపించిన అమ్మాయి వెంటనే పట్టుకోరా, లేకపోతే దొరకవు. డోంట్ వరీరా, నేనున్నా కదా. 24 hours లో బీబీసీ కరోయిలుగా మొత్తం డీటెయిల్స్ పట్టుకొచ్చేస్తాగా. థ్యాంక్స్ రా. మంచి టాటా సెల్ ఫోన్. ఇది లేటెస్ట్ ఐడియా కార్డు మావా. అవుట్ గోయింగ్ 6 రూపాయలు, ఇన్కమింగ్ 3 రూపాయలు. మ్యాటర్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. అవసరం తీరిపోతే కార్ తీసి అవతల పారేయచ్చు. ఈ సామ్సంగ్ పీస్ బలి స్లిమ్. ఇది మోబిటెల్ మావా. అవుట్ గోయింగ్ 120, ఇన్కమింగ్ ఫ్రీ. కాకపోతే పక్కా లోకల్. సిటీలో తప్ప బయట వాడటానికి పనికిరాదు. గలే మీ కిచ్ కిచ్ కుచ్ దేతే క్యూ నహీ? సారీ అండి. బుక్కుతి. ఏంటలా చూస్తున్నావు? కింద పడ్డ ఆ బుక్ నువ్వు తీయలేదనుకో, నేనే నీ జాకెట్ హుక్కు తీయాల్సి వస్తుంది. రేయ్, మన కాలేజ్ అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం సిగ్గా లేదు? ర్యాగింగ్ చేస్తున్నట్టు తన మీద చిన్న కంప్లైంట్ ఇచ్చిందంటే చాలు, ఎంక్వైరీ లేకుండా నేను లోపల దోసేస్తాను. తోటి స్టూడెంట్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసే మేనర్స్ ఉండాలి, కానీ ఇలా మేనర్లెస్ గా బిహేవ్ చేయకూడదు. మీరు నాతో రండి. బీ కేర్ఫుల్. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ లకి సారీలకి నో వేకెన్సీ అండి. తోటి స్టూడెంట్ గా నా డ్యూటీ నేను చేశాను అంతే. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు అభ్యంతరం లేకపోతే డైలీ మీరు నా కార్లో రావచ్చు కదా. ఎందుకు? అబ్బాబే, మీరు మరోలా అనుకోకండి, ఇలాంటి ఈడియట్స్ ఉంటారు కదా, అందుకని. అలాగే.
గ్రేట్ రా సందీప్, నేను బుక్ నే పడేశాను, నువ్వు ఏకంగా అమ్మాయినే పడేసావు. కీపిడా. సక్సెస్ రా, గ్రాండ్ సక్సెస్ రా. ఒరేయ్, సాయంత్రం నాకు పార్టీ ఇవ్వాలి, ఆయుష్ వస్తుంది, ముందు కూల్ డ్రింక్ తెప్పించు. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసురా. విషయం ఏంటో చెప్పు ముందు. ఒరేయ్, నువ్వు గుళ్ళో అమ్మాయిని చూసావు చూడు, ఆ అమ్మాయి గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను రో. ఏంట్రా ఇన్ఫర్మేషన్? అదేంటంటే ఆ అమ్మాయి ఇదే ఊళ్ళో ఉంటుందిరా. అడ్రస్? అడ్రస్ ఆ ఒక్కటే తెలీదురా. పోనీ ఏ కాలేజో తెలుసా? కాలేజు ఆ ఒక్కటే తెలీదురా. ఇప్పుడు నువ్వు అమ్మాయి గురించి లాగిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అడ్రస్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఏ కాలేజో తెలియదు. ఎగ్జాక్ట్లీ. తెలియదంట్రా. ఆ అమ్మాయి ఈ ఊరే అని తెలుసు. తెలుసు. కాలేజీలో చదువుతుందని తెలుసు. అవును తెలుసు. వైజాగ్ లో ఉన్న కాలేజీలని వెతికి పట్టుకుందాం. ఏంటయ్యా హస్కు, బెల్లు వినిపించలేదా? ఈ రోజు కొత్త లెక్చరర్ వస్తున్నాడు. హీస్ దేర్ అండ్ డాషింగ్, టీచింగ్ లో స్పెషలిస్ట్. మిస్ అవ్వకండి. ఓ వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ టు యూ. ఎనీ ప్రాబ్లం? యదవా. సాధారణంగా అందరూ లెటర్ రాసి కింద పేరు రాస్తుంటారు. ఈడోడ పేరు రాసి లెటర్ రాస్తా మర్చిపోయాడు. ఏ స్టూడెంట్స్, నేను కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను. ఈ రోజు నుంచి నేను లెక్చరర్, మీ స్టూడెంట్ లా కాకుండా అందరం ఫ్రెండ్స్ లా కలిసిపోదామే. అలాగే రా. ఇప్పుడే కదరా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్షిప్ లో అరే ఊరే కదా, బే బామ్మర్ది కూడా ఉంటాయి. కూర్చోబే. అవన్నీ తర్వాత కానీ ముందు లెసన్ మొదలెట్టవే. వేనా? వద్దులే అమ్మా, నేను లెక్చర్ లా ఉంటాను, మీరు స్టూడెంట్ లా ఉండండి. ఎగ్జామ్స్ లో చెప్తాను. చూడండి, అలాగే నేను లెసన్ చెప్పే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటది. అంటే నేను ప్రతిదీ బ్లాక్ బోర్డ్ మీద బొమ్మేసి చూపిస్తా అన్నమాట. ఈజీగా అర్థం అవుతుందిగా. సో చలో చదువుల పండగ. దసరా పండగ, సంక్రాంతి పండగలా ఇలా చదువుల పండగ ఏంటండి? సీఎం లేటెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే లెసన్ పేరు ఏంటంటే వంకాయ. వంకాయ గురించి చెప్పమంటాం, అంతే కదా. ఇది చాలా అవసరం, చెప్తా నేను, పెద్దగా అర్థం కాదు. 1 + కాయ = వంకాయ. ఇప్పుడు ఇది 1 అయితే ఇది కాయ, దీని 10 అని కూడా పిలచ్చు. దీని పక్కన ఎన్ని కాయలు పెడితే అంత వాల్యూ పెరుగుద్ది. ఇందులో ఒక వంకాయని తీసుకుని దాని గింజల్ని గ్రైండర్ లో వేసి మిక్స్ చేసి బాగా పేస్ట్ చేసి ఎవరైనా బట్టల మీద రాస్తే భయంకరంగా ఎంటుకలు మనం వచ్చేమో ఎవరు తెలుసా. అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు టెంకాయ బదులు వంకాయ కొడితే ఇంకా పుణ్యం వస్తుందేమో ఎవరు తెలుసా. హలో మిస్టర్ వంకాయ్. సార్ చూసారా శ్రద్ధగా అంటున్నారా? ఒకసారి పిన్ని తీసి కింద పడేస్తుండే క్లియర్ గా సౌండ్ వినిపిస్తుంది. పిన్ డ్రాప్ సైలెన్స్. అయితే పిన్ని వేసి అటు చూడు. ఎలా ఇచ్చారేంటి? మీరేం కంగారు పడకండి సార్, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా లెసన్ వెళ్తదే. నాకు తెలుసురా నన్ను చూడగానే మీరు వెళ్ళిపోతారని, అందుకే మొత్తం గేట్లన్నీ తాళా వేసి జేబులో వేసుకున్నాను. నా లెసన్ అంటే తప్ప మీరేం చేయలేదు. మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టవా? ప్రజల వద్దకే పరిపాలన అనే మన ముఖ్యమంత్రి గారి ఇన్స్పిరేషన్ తో విద్యార్థుల వద్దకే విద్య అనే కొత్త కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టాను. ప్రతి ఊర్లోని జన్మభూమి ఉన్నట్టే ప్రతి థియేటర్ లోని మన రీలోట్ ఉంటది. మీరు ఎక్కడ ఏ ఊర్లో ఏ థియేటర్కి వెళ్ళినా సరే మన రీలోట్ అడిపోద్ది. క్లాస్ లో అయితే జస్ట్ 1 అవర్, అదే థియేటర్ లో అయితే 2.5 అవర్స్, 14 రీళ్లు. మీ ఇష్టమే. వద్దు సార్ వద్దు, క్లాస్కే వస్తాం బాబు, పద. అలా రండిరా దారికి. నేను కూడా చదువుకునే రోజుల్లో మీకంటే బాగా ఎక్కువ చేశాను. ఓ మంచి సినిమా టైటిల్ చెప్పనా? క్లాసులో కలుద్దాం రా. వీడెక్కడ దొరికారా బాబు?